మాత్రం ప్రాణం. మాకు దేవుడు ప్రేమ ఒక్కడే. ఈ దేశాన్ని ఎప్పుడైనా మేము పూజించము. ఒకటే దేవుడు అల్లా. మందే మాత్రం తాగకపోతే 3 సంవత్సరాల జైలు శిక్ష అంటున్నారు. అంటే మేము చాలా స్పష్టతగా తెలుసుకుంటున్నాము. అదేంటంటే వందే మాత్రం అనేది మేము పాడలేము, పాడము. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని సైతం కూడాను పూజించము. వందే మాత్రం మేము పాడకపోవడానికి రీజన్ అయితేనే సర్వాంతర్యామి అల్లా అని భావించే మేము మిగతా దేవతల్ని ఆరాధించలేము. అలా అని దేశాన్ని ప్రేమించమని కాదు, ప్రేమిస్తాము, దేశం కోసం ప్రాణం ఇస్తామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద మీరు అభిప్రాయం ఏంటి? ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంటే మీరు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇచ్చినటువంటి భావన తెలియజేశారు. మేము కూడా ఎవరి మీద కూడా బలవంతంగా ఏది రుద్దడం లేదు. ఇది ఏంటంటే అనాదిగా వస్తుంది. 1875 అంటే మనం ఎక్కడున్నాం? బ్రిటిష్ పరిపాలన. బ్రిటిష్ పరిపాలనలో ఒక గేయం రాసి చైతన్యవంతం చేసి మనకు స్వతంత్ర పోరాటంలో ఆ గేయాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆలాపించే విధంగా చైతన్యవంతులు చేయాలనేటువంటి దృక్పథంతో రాసినటువంటి గేయం. ఈరోజు రాజకీయాల కోసం రాసినటువంటి ఈ రాత్రిలో నిన్నో తయారు చేసినటువంటి గేయం కాదు. దాంట్లో మనకున్నటువంటి హిందూ దేశం కాబట్టి ఆ రోజు రాసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు దేవుళ్ళు, లక్ష్మి కావచ్చు, దుర్గా మాత కావచ్చు, ఆ పేర్లు ఎక్కడో మనం పొందుపరచడం జరిగింది. కేవలం దానికోసం అని చెప్పనేసి 4 చరణాలు పక్కన పెట్టేస్తామని చెప్పి పెట్టడం సమంజసం కాదు కదా. ఒక పూర్తి పాటలో ఏమవుతుంది? మంచి గురించి చెప్తా ఉంది. ఆ గేమ్లో ఎక్కడైనా సరే చెడు గురించి మాట్లాడారా? మైనర్స్ ఏమన్నా నిర్ణయించామా? ఎక్కడా లేదు కదా. అలా ఉండేటప్పుడు ఆ గేయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా పౌరులకు ఇంకా తెలియచేయాలి. మన పూర్వీకులు ఏం చేస్తే స్వాతంత్రం వచ్చింది, ఇలాంటి గేయాల వల్ల చైతన్యవంతులై ఏ విధంగా మరి ముందుకు వెళ్ళారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా సంపాదిస్తే ఇవాళ మనకు వచ్చింది, ఇవాళ పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగాన్ని చేసుకునేదానికి వీలుగా ఏ విధంగా తెచ్చుకున్నాము, ఇవన్నీ కూడా రాబోయేటువంటి తరానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కనుక ఆ గేయాన్ని ఇవాళ చట్టసభలో చట్టంగా తయారు చేసామే. కానీ ఇది కేవలం దేశం మనం పొలిటికలైజేషన్ చేసుకునేదానికి కాదే. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పొలిటికలైజేషన్ ఎవరు చేయాలి? ఆ రోజు ఉన్నది కాంగ్రెసే. మరి వాళ్ళు పెట్టినటువంటి గేమే. మరి ఆ రోజైతే కావాలి, ఈ రోజైతే వద్దా? అంటే నువ్వంటే మాత్రం మీరు చేసే సంసారం ఇంకొకరు చేస్తే మాత్రం ఇంకొక రకంగా ఉంటుందా? తప్పు కదా ఇది మాట్లాడడం. మరి నువ్వు చేసినప్పుడు ఎందుకు చేసావు విధంగా? మరి ఈరోజు మాత్రం కొత్తగా ఒక మైనారిటీ ఓటు బ్యాంక్ని చీల్చుకోవాలనే దురుద్దేశంతో ఒక మంచి గేయాన్ని ప్రజలకు అందించినటువంటి స్వదేశానికి సంబంధించినటువంటి గేయాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111 94941 41756.